అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. సో ఇప్పుడు ఎలా ఉన్నారు? ఐ యూ ద స్ట్రాంగెస్ట్ పర్సన్? స్ట్రాంగెస్ట్ ఈ మూడిట్లో చెప్తే విచ్ పర్సన్ యు ఆర్? ఐఎమ్ స్ట్రాంగ్. స్టిల్ యెట్ టు బికమ్ స్ట్రాంగెస్ట్? ఎస్. ఎందుకు? అంటే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేయాలి. అట్ ది సేమ్ టైం లేజినెస్ కూడా ఉంది, దాన్ని ఓవర్కమ్ చేయాలి. యా, ఇంకా చాలా యాక్టివ్ అవ్వాలి, ఇంకా చాలా చేంజ్ అవ్వాలి. ద వే ఐ స్పీక్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, మొక్కమాటం కానీ, ఇవన్నీ పోవాలి. ఓకే. సో లేజినెస్ అన్నారు కదా, సో వాట్ కైండ్ ఆఫ్ లేజినెస్? యూజువల్లీ యూ హ్యావ్ అ వెరీ ఫిట్ పర్సనాలిటీ, రైట్? సో జిమ్ బాడీ. సో అసలు అలాంటి వాళ్ళకి లేజినెస్ అనే వర్డే ఉండదు కదా. సో ఇన్ విచ్ కాంటెక్స్ట్ యు ఆర్ లేజీ? నో, యాక్చువల్లీ వర్కౌట్ కూడా ఏం చేయట్లా. ఆల్మోస్ట్ బ్లెస్డ్ అనమాట. అంటే ఇది హార్డ్ వర్క్. ఒక 5 years బిఫోర్ దాకా ఐ యూస్ టు వర్క్ ఎ లాట్. అంటే కొంచెం గుడ్డిలా కష్టపడేవాడిని చెప్పాలంటే. గుడ్డిలా కష్టపడ్డారు అనమాట. సో అది ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకే. మజిల్ మెమరీ ఉంది. ది సేమ్ టైం అంటే మంత్లో ఆర్ వీక్లో 1 or 2 days చేస్తా వర్కౌట్. సో దట్ ఈస్ వెరీ లేజీ ఫర్ మీ. బికాస్ నేను వీక్లో 4 times అయినా చేయొచ్చు వర్కౌట్, బట్ అది చేయట్లా. అండ్ ఈ 5 years బిఫోర్ ఐ యూస్ టు బీ వెరీ ప్రొడక్టివ్, కష్టపడి బాగా ఇది చేసాను. బట్ కమింగ్ టు హైదరాబాద్ కొంచెం కష్టపడుతున్నా, మిగతాదంతా కూడా ఐఎమ్ యూజింగ్ దట్ టైమ్ ఆన్ ప్లేయింగ్ క్రికెట్, పబ్జీ. లేదు అంటే ఐ రీడ్ ఎ లాట్. ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ ఓకే ఆన్ ద గ్రౌండ్స్, రైట్? ఎస్. ఓకే. పబ్జీ ఈజ్ నాట్ గుడ్ అంటే లేజీ ఇన్ ది సెన్స్ అబౌట్ కెరియర్. ఐ డూ సంథింగ్, ఐ రీడ్. నేను పడుకోకుండా ఐ రీడ్ మాంగా, ఐ ప్లే క్రికెట్, లేకపోతే ఐ రోమ్. మీరు కెరియర్లో లేజీ అంటే అంబానీ గారు పేదవాడని చెప్పాలి. ఎందుకంటే వెన్ ఐ సీ యువర్ ఇన్స్టా, ఎవ్రీ రీల్ ఇస్ అ ప్రమోషన్. దట్ మీన్స్ యువర్ వర్కింగ్, రైట్? మీరు ఎక్కడ లేజీ? అంటే డేలో అంటే ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఇన్స్పైర్ అవన్నీ తీసుకుంటానంటే, ఇప్పుడు డేలో ఎన్ని అవర్స్ వాళ్ళు కష్టపడుతున్నారు, ఈ డేలో అంటే వాళ్ళ కెరియర్కి సంబంధించిన దానికి ఎంత కష్టపడుతున్నారు. బికాస్ ఐ కెన్ గో ఫర్ డ్యాన్స్, ఐ కెన్ గో ఫర్ జిమ్నాస్టిక్స్. సో ఇవేమీ చేయట్లేదు. సో నేనేంటంటే ఇంత లేజీగా ఉన్నావేంట్రా, దిస్ ఇస్ ద టైం, నువ్వు వెళ్ళు డ్యాన్స్ నేర్చుకో, వెళ్ళు జిమ్నాస్టిక్స్ నేర్చుకో, కుదిరితే ఇంకా న్యూ హాబీస్ నేర్చుకో, స్కిల్స్ నేర్చుకో, ఉన్న స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకో. లైక్ దట్ నేను చెప్తున్నాను. ఎప్పుడైనా ఆలోచించారా వాట్ ఈస్ స్టాపింగ్ మీ? లేజినెస్. అదే ఆ లేజినెస్ ఎందుకు అంటే అన్నెసెసరీ థింగ్స్ మీద నేను టైం ఎక్కువ పెడుతున్నా. సో దట్ ఈస్ ఆల్సో వెరీ లేజినెస్. నీ కెరియర్ మీద నువ్వు ఫోకస్డ్గా. ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లా ఎవరైనా గెస్ట్ వచ్చి నేను లేజినెస్ కెరియర్ మీద ఫోకస్ చేయట్లేదు అని చెప్పి, అంటే ఐఎమ్ లేజీ టు స్టార్ట్ వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ. చూసారా, మీరు అలా స్టార్ట్ చేసినా ఇలా ఉన్నారు. మరి లేజినెస్ మొత్తం పోయి యాక్టివ్గా లైక్ ఫుల్ కాన్సన్ట్రేట్గా స్టార్ట్ చేస్తే యుల్ బి సమ్వేర్ ఎల్స్ అనుకుంటా. అదే నేను అనుకుంటున్నా, గట్టిగా నమ్ముతున్నా. సూన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. ఓకే. సో అసలు ఈ ఇన్స్టా కానీ లేకపోతే బిగ్ బాస్ కానీ యాక్టింగ్ కానీ రాకముందు వాట్ ఈస్ పవన్ యాక్చువల్లీ? హూ ఈస్ పవన్? యాక్చువల్లీ ఐ కంప్లీటెడ్ MBA. సో ఐ గాట్ జాబ్ ఎట్ బెంగళూరులో వచ్చింది. బట్ అది పక్కన పెడితే ఐఎమ్ అన్ అథ్లెట్. అంటే నేను ఒలింపిక్స్కి ట్రై చేద్దాం అనుకొని ఐ యూస్ టు ట్రైన్ మై సెల్ఫ్ అనమాట. అంటే జోనల్ లెవెల్ ఐ పెర్ఫార్మ్, ఈవెన్ ఆల్ ఇండియా సెలక్షన్స్ కూడా వెళ్ళాను. ఐ గాట్ 2nd place. బట్ మెరిట్ లేదని చెప్పి నెక్స్ట్ లెవెల్కి పంపించలేదు. అండ్ నేను నా సెల్ఫే ట్రైన్ అయ్యేవాడిని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ కోచ్ కానీ లేకపోతే గైడెన్స్ కూడా లేదు అన్నమాట. అండ్ నేను ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండేవాడిని. ఫ్రెండ్స్ ఏం చేస్తే అది ఉండి బట్ ఇది కూడా బ్యాలెన్స్ చేసేవాడిని అనమాట. సో దట్టు దీనికి చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఒక అథ్లెట్ ట్రైనింగ్కి మనకి ఫుడ్ కానీ లేకపోతే బాడీ కండిషన్ కానీ ఇంకా సో మెనీ థింగ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో నాకు అప్పుడు డేకి కొంచెం అయ్యేది. ఆ టైంలో మా ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అండ్ వాళ్ళని అంటే చెప్పాలంటే మిడిల్ క్లాస్ అవ్వచ్చు లేదా లోవర్ మిడిల్ క్లాస్ మా ఫ్యామిలీ. అంటే ఎవ్రీ పెన్నీ కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే టైపు. దట్టు నేను మా ఇంట్లో వాళ్ళని రోజుకి లెట్స్ సే ఒక ఫ్యామిలీ గడవాలంటే ఒక డేకి 200 to 300 ఉంటే ఫుడ్కి వెళ్ళిపోద్ది. నా ఒక్కడికే అయిపోయేది 200 to 300. బికాస్ ప్రోటీనిషియస్ అండ్ న్యూట్రిషన్స్ అండ్ ప్రోటీన్స్. ఇప్పుడు ఫ్రూట్స్ తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి, అది కాకుండా
కొన్ని ఉంటాయి. ఎస్ డెఫినెట్లీ. అండ్ మనం ట్రైనింగ్ కావాల్సినవి కొనుక్కోవాలి. సో వాటికి ఇబ్బంది అయ్యేది అనమాట. అలా చేసా. ఐ ట్రైడ్ మై బెస్ట్. దట్టు నేను 11 seconds లోపు పరిగెట్టేవాడిని. ఎగ్జాక్ట్లీ 11 పరిగెట్టేవాడిని. ఎన్ని మీటర్స్? 100 meters. 100 meters 11 11 seconds seconds. లోపు పరిగెత్తావు. యా 11 ఈస్ మై బెస్ట్ మాట. అండ్ దట్టు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఇవన్నీ ఉండేవి. అండ్ ఈవెన్ మా టౌన్లో స్టేట్ లెవెల్ ఉన్నారు, వాళ్ళని కూడా నేను బీట్ చేసాను అన్నమాట. వావ్. ఇదేంటంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లేజీ అబౌట్ రీడింగ్ పేపర్ చదివేవని కాదు. సో అంటే ఒక సెట్ ఆఫ్ మనకి ఒక వే ఆఫ్ లివింగ్ అలవాటు అవుతుంది కదా. ఎవరైనా గైడ్ చేస్తే విల్ ట్యూన్ ఇన్ టు దట్. Yeah. గైడెన్స్ లేదు అని. బట్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఎయిమ్ కదా ఒలింపిక్స్కి వెళ్ళడం అనేది. ఇట్స్ అ వెరీ గుడ్ ఎయిమ్. సో అది కొంచెం సైడ్ ట్రాక్ అయిపోయిందన్న రిగ్రెట్ ఏమైనా ఉందా? అఫ్ కోర్స్ యాక్చువల్లీ బీటెక్లో గట్టిగా ఉండే. బికాస్ నాతో పాటు రన్ చేసిన ఒక అబ్బాయి నేషనల్ మెడలిస్ట్ అయ్యాడు, వావ్. యా మునీర్ అని. సో అప్పుడు అనిపించింది మనం కూడా చేస్తుంటే నేషనల్స్ ఆడేవాళ్ళం కదా అని. బట్ ఇట్స్ ఓకే. అప్పుడు ఏం చేయాలని మళ్ళీ అగైన్ ఐ స్టార్టెడ్ మై ట్రైనింగ్. బట్ అదే ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండడం. సో నేను సైడ్ ఒక కోచ్గా చేశాను, జూనియర్ కోచ్గా చేశాను, స్కూల్లో పీఈటీగా చేశాను. ఓ స్కూల్లో పీటీ మాస్టర్ అనమాట మీరు. యా విరించి స్కూల్లో చేశాను. బట్ స్టిల్ ఏంటంటే మార్నింగ్ 5కి సెషన్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 9 ఈవినింగ్ నైట్ 9-10 అలా అయిపోయేది. సో మీన్వెల్ మధ్యలో ఒక 3 hours బ్రేక్ ఉండేది అంతే. ఓకే. మిగతాదంతా కష్టం. ఇది ఎప్పుడు బీటెక్ అయిన తర్వాతనా? యా బీటెక్ అయిన తర్వాత. బీటెక్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు? ఎంబీఏ చేసా. అంటే సాఫ్ట్వేర్ ఎందుకు వెళ్ళలేదు, మార్కెటింగ్. ఈవెన్ నేను బీటెక్లో ఐ స్టడీ ఇన్ విష్ణు కాలేజ్. విష్ణు కాలేజ్లో నేను విష్ణు కాలేజ్ అంటే భీమవరం విష్ణు. మంచిగానే ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్ ఓన్లీ. సో మిషన్ R&D ప్రోగ్రామ్ ఉంది, అందులో కూడా ఉన్న ఫైనల్ రౌండ్ దాకా కూడా వెళ్ళా నేను. ఫైనల్ రౌండ్లో మనకి ఫుల్ డే ఉంటుంది రౌండ్ ఎగ్జామ్. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 దాకా. నాకు చుక్కలు కనిపించినాయి. ఎందుకు? అప్పుడు దాకా జస్ట్ 2 to 3 hours సిస్టమ్ ముందు కోడ్ చేయడం, లెవెల్స్ అయిపోయేవి. సో ఫైనల్ రౌండ్. సో ఇలాంటి జాబ్ మనం లైఫ్ లాంగ్ చేయాలా, పొద్దున్న కూర్చుంటే ఇంకా అలా క్రాక్ చేస్తూ ఉండాలా అన్న డైలమా వచ్చింది. దట్ ఫిజికలీ నేను కాలేజ్ క్రికెట్ ఆడేవాడిని. సో ఇవన్నీ ఉండేవి. స్పోర్ట్స్ లవర్ కాబట్టి ఇక్కడ కూర్చొని వర్క్ చేయడం అనేది చాలా హెడేక్గా అనిపించింది. సో ఫైనల్ రౌండ్లో క్వాలిఫై అవ్వలేదు. ఓన్లీ 2 సెలెక్ట్ అయ్యారు, మా కాలేజ్ అండ్ సరౌండింగ్ కాలేజెస్ కూడా వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. సో లేటర్ ఐ గాట్ ఈ విషయం కూడా తెలియడం, ఏది నేషనల్స్కి మునీర్ మెడల్ కొట్టాడని. సో దెన్ కొంచెం డిప్రెషన్ కొంచెం కైండ్ ఆఫ్ అరే ఎందుకురా మనకి టాలెంట్ స్కిల్స్ ఉండి మనం ఎందుకు చేయలేకపోయాం, గైడెన్స్ లేకపోయింది అని ఒక డైలమాలోకి వెళ్ళాం. ఆ అబ్బాయికి మునీర్ అనే అబ్బాయికి యాజ్ అ ఫినాన్షియల్ దిస్ థింగ్ సపోర్ట్ నాకు అంత నేను అది ఐడియా లేదు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు ఏదైనా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. సో ఓకేలేండి, ఒలింపిక్స్కి వెళ్ళిన తర్వాత మెడల్స్ తీసుకొచ్చిన అగైన్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ అ గవర్నమెంట్ జాబ్, ఏదో ఒకటే వచ్చేది. బట్ దిస్ ఈస్ గుడ్ కదా, మీకు ఇది మంచిగా అనిపిస్తుంది. యా అంటే బాధ ఉండే, బట్ దాని మీదే ఉంటే లైఫ్ ఏమి ఉండదు. డెఫినెట్లీ. సో నౌ ఐఎమ్ హ్యాపీ. ఇట్స్ యువర్ డెస్టినేషన్ అనుకోవచ్చు ఇదంతా, రైట్? అండ్ నేను ఏది జరిగినా నా మంచిగా జరుగుతుంది అనుకుంటాను. సో అట్లా అది కొన్ని ఇయర్స్ కొంచెం కష్టమైంది, బట్ లేటర్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ ఇన్నాళ్ళు పేషెన్స్గా వెయిట్ చేసాం, ఇప్పుడు కొంచెం లైఫ్ బెటర్ అయ్యింది. అండ్ ఆఫ్టర్ దట్ మూవీస్లోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ రావడం, దాని మీద ఇంకా ఇష్టం పెరగడం. సో నా బిగ్ బాస్ ద్వారా ఐ గాట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. యా వెరీ గుడ్ ఆపర్చునిటీ. లైఫ్ చేంజ్ అయింది. సో ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, ఆల్ ద అబౌట్? నో మిడిల్ క్లాస్.